ప్రైజ్ లార్డ్. ఒకే ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్న రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకోవాలంట. ఈ లోకంలో సూర్యుడు ఉదయించేటప్పుడు చీకటి ఎలాగైతే పారిపోతుందో అదే విధంగానే యేసుక్రీస్తు నీ హృదయంలోనికి ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో తేజ సంబంధమైన యుద్ధోపకరణలు ఎప్పుడైతే ధరించుకుంటావో అప్పుడు నీలో ఉన్న పాపము, నీలో ఉన్న శాపము, నీలో ఉన్న అపవిత్రత అన్ని కూడా విడిచి పారిపోతుంది. కానీ ఇక్కడ చాలా మంది జీవితాల్లో బ్రదర్ నేను పాపం విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ పాపం నా నుండి పోవడం లేదు, ఆ పాపాన్ని జయించలేకపోతున్నాను చాలా మంది జీవితాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నీ నుండి పోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? మొదటిగా దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇప్పటికీ ఆ పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావంటే నువ్వు మొదటిగా వెళ్లి నీ ఆత్మీయ సేవకుని దగ్గరకో నీ ఆత్మీయ స్నేహితుని దగ్గరకో వెళ్లి నీ యొక్క బలహీనతలను చెప్పండి. వారు ఖచ్చితంగా వాటి నుండి ఎలా నువ్వు ఎదుర్కోవాలి, వాటి నుండి నువ్వు ఎలా బయటికి రావాలని నేర్పిస్తారు. లేకపోతే దేవుని దగ్గర పరిశుద్ధాత్మని యొక్క సహాయం అడగండి, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. అప్పుడు మీ జీవితంలోని చీకటి క్రియలను విడిచిపెట్టి దేవుని యొక్క మహిమని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ మాటలను దేవుడు దీవించి